నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే భాగంగా సో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ర్యాలీస్ అలాగే అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడే విజయవాడ సిటీలో మన ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారితో పాటు మన జిల్లా అధికారులందరితో పాటు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీలో ముఖ్యంగా అవేర్నెస్ క్రియేషన్ ఏదైతే మదర్హుడ్ ఇప్పుడైతే కాబోయే తల్లులు ఉన్నారో సో వాళ్ళందరికీ సేఫ్ మదర్హుడ్ గురించి సో టైమ్లీ చెకప్స్ అయితేనేంటి, అలాగే ప్రాపర్ న్యూట్రిషన్, అలాగే ఎక్సర్సైజు, దెన్ డెలివరీ టైంలో ప్రాపర్గా గవర్నమెంట్ స్కీమ్స్ అయితే ఉన్నాయి అది ఉపయోగించుకోవడము అండ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ ఎంకరేజ్ చేయడం, డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన ఎక్సర్సైజ్ అలాగే ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ ఇవన్నీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా చేయడం జరుగుతూ ఉంది. ఏప్రిల్ 11th ముఖ్యంగా కస్తూర్బా గాంధీ గారి ఈరోజు జన్మదినం కూడా. దీని భాగంగా 2003 నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో మనం ఏదైతే మెటర్నల్ మార్టాలిటీ రేట్ని తగ్గించాలనుకుంటున్నామో ఆ విధంగా ఇప్పుడు మన దేశంలో చూసుకుంటే 225 ఉంది. మనం అదే రాష్ట్రంలో 74 ఉంది. సో ఇంకా తగ్గాలి. ఇది మనం జిల్లాలో చూసుకుంటే మెటర్నల్ మార్టాలిటీ రేట్ 7 ఉన్నప్పటికీ అవేర్నెస్ ఇంకా చాలా వరకు వెళ్లాల్సి ఉంది. సో మనము ఒక్క మాత్ర కూడా మరణించకూడదు అనేది మన నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ఇది సేఫ్ మదర్హుడ్ డే భాగంగా అన్ని హాస్పిటల్స్లో, అన్ని ఊర్లో, అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించి స్కూల్ పిల్లలకి మెయిన్లీ, అలాగే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడే పెళ్లి చేసుకుని ఉన్నారో కాబోయే తల్లి కాబోతున్నారో సో వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించి హెల్త్ అలాగే ICDS టీమ్ ద్వారా సో ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మనం ఏదైతే విజన్ 2047 కార్యక్రమం పెట్టుకున్నామో, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అలాగే వికసిత్ భారత్ భాగంగా సేఫ్ డెలివరీ, సేఫ్ మదర్హుడ్ ఉంటే సో పిల్లలు సేఫ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు, సమాజం బాగుంటుంది, వాళ్ళ మానసిక ఎదుగుదల బాగా జరుగుతుంది, ఓవరాల్ సొసైటీ మంచిగా డెవలప్ అవుతుందనే ఉద్దేశం. దీనికోసం అన్ని డిపార్ట్మెంట్స్, అందరూ అధికారులు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికోసం పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకి నా విన్నపం ఏంటంటే ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. సో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా ప్రతి ఒక్క మదర్స్కి, ప్రతి ఒక్క పేరెంట్స్కి, మెయిన్లీ ప్రతి ఒక్క ఇన్లాస్కి వెళ్ళాలి. సో దీని గురించి తెలియాలి. సేఫ్ మదర్హుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పిల్లల భవిష్యత్తు అంటే అది డెలివరీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు తల్లిని జాగ్రత్తగా చూసుకోవడము, డెలివరీని జాగ్రత్తగా చేయించడము, మెయిన్లీ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అయ్యేలా చూసుకోవడము, గవర్నమెంట్ పథకాలు ఎన్నో ఉన్నాయి అవి ఉపయోగించుకుంటూ సేఫ్ మదర్హుడ్, సేఫ్ చిల్డ్రన్ అండ్ సేఫ్ ఫ్యూచర్, సేఫ్ సొసైటీ చేయడానికి ఈ సందర్భంగా అందరూ శ్రమించాలని విన్నపించుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.